ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయంట. అంటే ఆ నోటిలో ఎప్పుడు సమాధానం ఉండదు, ఎప్పుడు కలహాన్ని గురించినటువంటి మాటలే. ఆ మాటలు కటువుగా, కలహం పుట్టించేవిగా, గొడవను పుట్టించేవిగా, ఇతరులలో రోషం పుట్టించేవిగా, బాధను పుట్టించేవిగా ఉంటాయి. దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడు అనే మాట కొంచెం మనకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఎవరైనా నాకు దెబ్బలు కొట్టండి, దెబ్బలు కొట్టండి అని కేకలు వేయరు కదా. దీని అర్థం ఏంటంటే వాడు మాట్లాడే మాటల వలనే వాడు ఇండైరెక్ట్గా నాకు దెబ్బలేయండి, నన్ను కొట్టండి, నన్ను తిట్టండి అని అంటున్నాడు అనమాట. నోటి మాటలు సరైనవైతే నీ బ్రతుకు సరిగా ఉంటుంది, నీ జీవితం సరిగా ఉంటుంది. ఇతరులు కూడా నీకు విలువను ఇవ్వలేకపోతున్నారంటే కారణం నువ్వు గ్రహించుకో. నీ నోటి మాటలు సరిగా లేవేమో. నీ జాలి గల మాటలు, ప్రేమ కలిగిన మాటలు, ఓదార్పు కలిగిన మాటలు, ఇతరులకు కూడా విలువ ఉందని గుర్తించి వారికి విలువిచ్చే మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు దెబ్బలు తినవు, ఇబ్బందులు పడవు, ఇతరులతో ఎలాంటి మాటలు అనిపించుకో. కాబట్టి నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడడం బుద్ధిమంతుల యొక్క లక్షణం. బుద్ధిహీనుల లక్షణం ఏంటంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కలహానికి సిద్ధపడ్డమే. సరిగా మాట్లాడు, నీ భార్యతో చక్కగా మాట్లాడు, నీ భర్తతో చక్కగా మాట్లాడు, నీ పిల్లలతో కూడా చక్కగా మాట్లాడు, వాళ్ళకి కోపం రేపకుండా మాట్లాడు. దేవుని మాటలు మన పెదవుల మీద పెట్టుకుంటే, వినయాన్ని మన పెదవుల మీద పెట్టుకుంటే, నీలాగా ఎదుటి మనిషికి కూడా విలువ ఉందని నువ్వు గుర్తించి మాట్లాడితే సమస్యల నుంచి తప్పించుకుంటావు. అలా కాకపోతే దెబ్బలు తింటావు, అవమానాలు పొందుతావు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు.